22 నెలలుగా ఉద్యోగ నియామకాలు గత ప్రభుత్వం చేపట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. నూతనంగా నియమించబడిన పోలీస్ కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలు జారీ చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఆమోదిస్తే మరో 10 ఏళ్లుగా అధికారంలో ఉంటామన్నారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు, కానీ నల్గొండలో సభకు మాత్రం కేసీఆర్ వెళ్లారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎంపికయ్యారు. మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బీజేఎల్పీ ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి నియామకమయ్యారు. శాసనమండలి పక్ష నేతగా ఏవిఎన్ రెడ్డి నియామకమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోను బట్టి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటామన్నారు హీరో సుమన్. జగన్ ప్రభుత్వం చేస్తున్న పాలన బాగుందని కితాబిచ్చారు. ఏపీ ఎన్నికల్లో మేనిఫెస్టో ఆధారంగానే తన రాజకీయ ప్రవేశం ఉంటుందని తెలిపారు. అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించిన సుమన్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ రఫీ కుమారుడి వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏంటంటే కొన్ని విషయాలు ఆయన సాటిస్ఫై చేయలేకపోయారు. సో టోటల్గా ఏంటంటే ఈరోజు భారతదేశంలో పొలిటికల్ చాలా ట్విస్టులు, చాలా మలుపులు తిరుగుతున్నాయి. రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఒక ఎలక్షన్లో మీకు తెలుసు, ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు తెలంగాణ బాగా అభివృద్ధి చేశారు. చాలా వరకు మీకు అందరికీ తెలుసు, డెవలప్ అయింది. కానీ కొన్ని వర్గాలకు ఏంటంటే కొన్ని విషయాలు ఆయన సాటిస్ఫై చేయలేకపోయారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఒక్క రిజల్ట్ నాకే షాకింగ్ అయింది. అంటే అంత చేశారు, అన్నీ చేశారు నేను అనుకున్నాను. కానీ ఎక్కడో కొంచెం ప్రజలకి ఏంటంటే వాళ్ళు అనుకుంది జరగలేదు, వాళ్ళకి మనస్తృప్తి లేదు అని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని చూపించారు. సో మనకేంటంటే ఇదివరకులాగా ఏదో అది ఇది ఇస్తే వాళ్ళు ఓటేస్తారు, లేకపోతే నిజంగా వాళ్ళకి ఏదైనా చేసినా కూడా మనకి వస్తుంది అనుకుంటే మటుకు పొరపాటు. ఎందుకంటే ఎవరు వాళ్ళ నెసెసిటీస్ అని చాలా ఉన్నాయి. సో కాబట్టి ఇది భారతదేశంలో మొత్తం ఇది జరుగుతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో జరిగే పాలిటిక్స్ ఏంటంటే ఒక సైడ్లో ఏమో కాంగ్రెస్ ఏమో ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు అక్కడ లీడ్ చేస్తున్నారు, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అండ్ ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో యాజ్ ఇట్ ఈస్ ఆన్ టుడే, అంటే మీరు ఈరోజు పరిస్థితిని అడిగితే ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ పెట్టి ఈరోజు మీరు చెప్పారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఆయన కొన్ని ఏదైతే అంటే ముఖ్యంగా పేద ప్రజలకి, ముస్లిం, క్రిస్టియన్స్కి, ఎస్సీ, ఎస్టీకి ఆయన పథకాలు, ముఖ్యంగా స్కూల్స్ అన్నీ బాగు చేసి, అంటే సిటీలో ఉంటున్న స్కూల్స్ కన్నా బెటర్ స్కూల్స్ చేశారు. అంటే విద్య విషయంలో ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అసలు పల్లెటూరులో కూడా వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి చేయడం ఒక గొప్ప విషయం. ఇప్పుడు ఆయన నాన్నగారు ఎట్లా ఆరోగ్యశ్రీ పెట్టారు, అదే మాదిరి ఈయన కూడా ఏంటంటే వైద్య విషయంలో చేస్తున్నారు. అలాగే పేదవాళ్ళు అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి పెన్షన్స్, వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడో పోయి తిరిగి ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇంటికి డబ్బు చేరేటట్టు అలా కొన్ని చేశారు. కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. నేను అన్నీ ఏదో పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి గారికి పర్ఫెక్ట్గా 100% చేయాలంటే జరిగే పని కాదు. సో నా అభిప్రాయం అంటే
రోజుకి రేపేమవుతుంది ఎల్లుండి అవుతుంది తెలియదు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా మారుతుంది జనాల అభిప్రాయం. ఎలక్షన్కి ముందు ఓటు వేసే రోజు మనసు మారిపోతుంది. జనాలు ఇంత చేసారు అంత చేసారో ఆలోచించట్లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు మనం బ్రతికున్నంత వరకు మనకి సాయం చేస్తారో వాళ్ళని మీరు మర్చిపోవద్దు. ఇంకా మతం కులం ఇవన్నీ కాదు, మీ కుటుంబానికి మీకు ఎవరి వల్ల ఉపయోగం ఉందో వాళ్ళని మీరు మళ్ళీ గెలిపించండి. ఇంకోటి ఇంకా అంతకన్నా గొప్ప చేస్తాడు అని చెప్పి తర్వాత వాళ్ళకి ఇచ్చి మన తర్వాత ఇక్కడ ఇది పోయింది అది పోయింది చెప్పి బాధపడదు. ఎవడైతే మీకు సాయం చేస్తున్నాడో, ఎవడైతే మీకు మద్దతు చేస్తున్నాడో లైఫ్లో వాడిని మర్చిపోవద్దు. వాళ్ళకి మళ్ళీ మీరు అవకాశం ఇవ్వాలి. ఇవ్వలేదా? ఇవ్వద్దు. మీ మనసుకు ఎవరు గొప్ప అనుకుంటారో మీరు చేయండి. అంటే నేను చెప్పేది ఒక ముఖ్యమంత్రి విషయం కాదు, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి మా అందరినీ నేను చెప్తున్నాను. ఎవరైతే మీకు జీవితంలో మీకు హెల్ప్ చేశారో, ఆడు హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళని మట్టుకు మర్చిపోవద్దు. సో మళ్ళీ వాళ్ళని గెలిపించండి, మీరు సుఖంగా ఉండండి. ఎందుకంటే ధనవంతులు వాళ్ళ సంగతి వేరే, మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి వేరే, పేదవాళ్ళ సంగతి వేరే. పేదవాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టం నుంచి బయటికి రావాలి, సుఖంగా ఉండాలి అని కొందరు ఆలోచిస్తారు. ఆ కొందరు ఎవరు? మీ సర్పంచా, మీ ఎమ్మెల్యేనా, ఎవరో తెలియదు, కార్పొరేటరో తెలియదు. వాళ్ళని గెలిపించండి. మీకు ముఖ్యమంత్రి ఎవరు అనేది అదంతా మీకు అనవసరం. ముందు మీ ఏరియాకి కావాల్సింది ఏంటంటే ఒక మంచి వర్కింగ్ మనిషి, అంటే సర్పంచ్, కార్పొరేటర్, ఎమ్మెల్యే కావాలి. అంతవరకు చూడండి. వాళ్ళు ఎవరిని సీఎం చేయాలో, ఏ పార్టీ చెప్తున్నారో ఆ పార్టీకి మీరు ఓట్ చేయండి. ఎందుకంటే ఏదైనా అడగాలన్నా, మీకు ఏదైనా బెనిఫిట్ కావాలన్నా వాళ్ళని అడుగుతారు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయి మీరు అడగలేరు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి, న్యాయం చేయండి. ఎందుకంటే అందరూ బాగుండాలి. ఆల్రెడీ చాలామంది కష్టపడుతున్నారు పాపం. ఎవరి వల్ల మీకు ఉపయోగం ఉందో, మీకు ఉపయోగం ఉంటుంది చూడ అనుకుంటున్నారో వాళ్ళని మీరు గెలిపించండి. మీకు ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? ఇప్పుడు నేను ఉండేది తెలంగాణ అండి. నేను ఒకటి మళ్ళీ అదే చెప్తున్నాను కదా, ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పేదవాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? పేదవాళ్ళ ఇల్లు. సినీ నిర్మాత బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసులో 7 ఏడాది జైలు శిక్ష పడింది. ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు తీర్పు ఇచ్చింది. జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ తీర్పును అపీల్ చేసుకునేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పేరుతో ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆయన కేసు వేశాడు. ప్రముఖ నిర్మాత హైదరాబాద్ వాస్తవ్యులు బండ్ల గణేష్ గారు ప్రకాశం జిల్లా మద్రాల ముప్పాళ్ళ గ్రామానికి సంబంధించిన జెట్టి జానకిరామయ్య అనే అతని దగ్గర 95 లక్షల రూపాయల వ్యాపార నిమిత్తం అప్పుగా తీసుకోవడం జరిగిందండి. తదుపరి జానకిరామయ్య గారు చనిపోవడం వల్ల వాళ్ళ తండ్రి గారైన వెంకటేశ్వర గారు వెళ్ళి బండ్ల గణేష్ గారిని డబ్బులు అడగడం జరిగిందండి. అతను బ్యాంకులో అమౌంట్ ఉంది అని చెప్పి 95 లక్షల రూపాయలకి 2019లో చెక్ ఇవ్వడం జరిగిందండి. ఆ చెక్ బ్యాంకులో ప్రజెంట్ చేయంగా చెక్ బౌన్స్ అవ్వడం జరిగింది. తరువాత అతను ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కూడా ఎటువంటి సమాధానం లేకపోవడం వల్ల ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టులో చెక్ బౌన్స్ కేసు కింద కేసు దాఖలు చేయడం జరిగిందండి. ఆ కేసు 2019 నుంచి విచారణ జరుగుతా ఈరోజు తుది తీర్పు రావడం జరిగిందండి. ఆ తుది తీర్పులో ఈ బండ్ల గణేష్ నేరం చేసినట్టు రుజువు కావడం వల్ల అతనికి 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష, 95 లక్షల రూపాయల నష్టపరిహారం, 10,000 రూపాయల ఫైన్ వేయడం జరిగిందండి. ఈరోజు కోర్టు 2019లో విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి 199% పథకాలను అమలుపరిచి నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యేటట్టు చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని అన్నారు. తమకు ఓటు వేస్తే అంతా మంచి జరుగుతుందన్న టీడీపీ, ఇతర పార్టీల మాటలు నమ్మొద్దని తెలిపారు ఎమ్మెల్యే శ్రీనివాస్. మా శృంగవరపుకోట నియోజకవర్గంలో శృంగవరపుకోట మండలంలో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ 4వ విడత కార్యక్రమం ఈరోజు ఎంతో సంబరంగా చేసుకున్నాం. అయితే ఈరోజు మా వెనకబడిన ఈ నియోజకవర్గంలో రైతు కుటుంబాల్లో సుమారుగా అందరూ కూడా డ్వాక్రా సంఘాల్లో ఉంటారు. అదేవిధంగా మొత్తం ఉపాధి హామీ పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ కుటుంబాలన్నీ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము పేదరికం నుంచి బయటకు వస్తున్నాము. ఈరోజు ప్రతి ఒక్క పథకం మా ఇల్లు కదలకుండా మాకే వాలంటీర్లు వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామని, ముఖ్యంగా ఏ విధంగా అయితే జగనన్న హామీ ఇచ్చారో ఈ నవరత్నాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి
మాట తప్పకుండా ఇవ్వటం అనేది గొప్ప విషయం. అయితే మా వెనకబడిన ప్రాంతంలో పేదలు పిల్లలు చదివించుకోవడానికి సరైన డబ్బు లేక వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేని పరిస్థితి ఉన్న మా నియోజకవర్గంలో ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ కంటే మెరుగైన వైద్యం ఇస్తూ ఉన్నాయి. అది కరోనా టైంలో మేమందరం చూసాం. కరోనా ఫస్ట్ వేవ్, అదేవిధంగా సెకండ్ వేవ్ థర్డ్ వేవ్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా కరోనా నుంచి బయటకు వచ్చారు, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకుని చివరికి రోగం నయం అవ్వకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత బాగా అభివృద్ధి చేయటం అనేది ఈ వెనకబడిన ప్రాంతం వారికి ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య అందిస్తూ ఈ పథకాలన్నీ అందిస్తున్న జగనన్నని మళ్ళీ గెలిపించుకుంటే మా కుటుంబాలే కాదు, మా పిల్లలు, మా మనవల భవిష్యత్తు కూడా బాగుంటాయని ఎస్కాట్ ప్రజలందరూ కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. మళ్ళీ జగనన్నను గెలిపించడానికి సిద్ధం అని కూడా అందరూ చెప్తా ఉన్నారు. ఐబీపీ సెంచరీ క్లబ్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఐబీపీ సెంచరీ క్లబ్ అధ్యక్షులు వై దుర్గాప్రసాద్, కార్యదర్శి జవహర్ లాల్ అన్నారు. క్రమశిక్షణ కారణాలతో కె శివాజీ అలాగే పి వెంకటరమణ ఇద్దరు సభ్యులు సస్పెండ్ అయ్యారని, వారు ఇప్పుడు తమకులపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ క్లబ్ ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం లేదని అన్నారు. డిఫెన్స్, మద్యం వంటి వాటిని తాము ఎప్పుడూ అనుమతించమని చెప్పారు. వారు లేపిన ఆరోపణలు పూర్తి అవాస్తవాలను, త్వరలో వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు వెల్లడించారు. క్లబ్ మర్యాదని, ఈ క్లబ్లో ఉన్నటువంటి 1200 మంది సభ్యుల తాలూకా మనోభావాన్ని, క్లబ్ ప్రెస్టేజ్ని కూడా దిగజార్చేటటువంటి విధంగా సొసైటీలో మంచి పేరున్నటువంటి ఈ సెంచరీ క్లబ్ని దిగజార్చేటటువంటి విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని నేను, నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి వేదికలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ క్లబ్ యావత్ 1200 మంది సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ క్లబ్బు 1934 సంవత్సరంలో ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఈ క్లబ్ కూడా మామూలుగా ఆషామాషి క్లబ్గా కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ, కల్చరల్ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఉర్దూ తుఫాన్ టైంలో, అదే రకంగా మొన్న జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి మన్ననలు పొందినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి క్లబ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి క్లబ్ మీద తనను ఏదో ఈ క్లబ్లో సస్పెండ్ చేశారని, ఈ సస్పెండ్ చేశాడు కాబట్టి మరి అతను సస్పెండ్ చేయనంత వరకు క్లబ్ మంచిదైంది. అసలు క్లబ్ ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది అన్నటువంటిది కూడా ఒకసారి మీ అందరికీ కూడా మరి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ, షటిల్ కానీ, లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ, లేకపోతే బిలియర్డ్స్ కానీ, లేకపోతే లైబ్రరీ కానీ, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్. లేకపోతే ఒక పార్లమెంట్ ఉంది, ఎక్కడికైనా ఎంత సభ్యుడు ఏం ప్రమాణం చేస్తాడు, నేను మనకున్నటువంటి దాన్ని భంగం కలిగించడం, ఏ రకమైనటువంటి మన ప్రెస్టేజ్ తీను, దీని గౌరవం కాపాడుతానని అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూడా ఉన్నటువంటి వారు చేసే ప్రమాణం కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ శివాజీరాజు సెంచరీ క్లబ్ బరువు తీయడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వాస్తవాలు మాత్రం అది వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అక్కడ మాట్లాడే మాటలన్నీ కూడా ఎలా ఉన్నట్టయితే నువ్వు తీసేస్తే క్లబ్ చెడ్డది, నువ్వు ఉంటే క్లబ్ మంచిదా, ఇవాళ బార్ లైసెన్స్ లేదన్నారు. బార్ లైసెన్స్ లేకపోతే మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎందుకు క్లబ్ మర్యాదని ఈ క్లబ్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 16న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలన్నారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బంద్ను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. దేశంలో ఉన్న సంపదను కొద్ది మంది చేతుల్లో పెట్టి ఎక్కువ శాతం ఉన్న పేద మధ్యతరగతి వర్గాలకు అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిగాలని కోరారు బుర్ర శ్రీనివాస్. హిందువులు ఎక్కువగా ఉన్నారని, హిందువుల ఓట్లు లబ్ధి పొందాలని ప్రధానంగా ఈరోజు రామాలయం పేరుతోటి రాజకీయాలు చేసేటువంటి దుస్థితి ఏర్పడతా ఉంది. గతంలో బీజేపీ ప్రభుత్వం రాకముందుకు అన్ని గ్రామాలలో దేవుళ్ళు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, ప్రార్థించారు, మొక్కిరు. కానీ ఈరోజు హిందువుల యొక్క ఓట్లు లబ్ధి పొందాలని ప్రధాన ఎజెండాతో ఈయన ముందుకు సాగుతూ ఉండు. అందుకోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా జీవనోధారమైనటువంటి ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. అట్లాగనే ఆ రోజు చెప్పాడు,
దేశంలో నేను అధికారంలోకి వస్తే గత పాలకులు మొత్తం ఈ దేశాన్ని అంతా పీడించి నల్ల డబ్బులు విదేశాల్లో దాచిపెట్టారు. నేను వచ్చిన తర్వాత ఆ ధనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి 0 అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు 15 లక్షలు కాదు, 15 రూపాయలు కూడా వేయలేనటువంటి దుస్థితి ఉన్నది. అందుకోసం ఈరోజు వామపక్షాల కార్మిక సంఘాలు మొత్తం ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి, ఈ మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంధు అనేటువంటిది కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. వర రవీంద్రరెడ్డి పేరుతో వైఎస్ షర్మిల, సునీత, వైఎస్ విజయమ్మపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొద్ది రోజుల క్రితం పులివెందులకు చెందిన వర రవీంద్రరెడ్డి పేరుతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో వైరల్ చేసిన విశాఖ మహారాణిపేటకు చెందిన పినపాల ఉదయ్ భూషణ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్లో పనిచేస్తున్న వర రవీంద్రరెడ్డిపై దుష్ప్రచారం చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు ఉదయ్ భూషణ్. నెల 3వ తారీఖు నాడు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 45/2024 ఒక కేసు నమోదు చేయడం జరిగింది. వర్ర రవీంద్రరెడ్డి యొక్క ఫిర్యాదు మేరకు. విషయం ఏంటంటే, ఈ వర్ర రవీంద్రరెడ్డి యొక్క ఫేక్ ఐడి, ఆయన ఐడి తోటి ఒక ఫేక్ ఐడి తయారు చేసి వైఎస్ షర్మిల గారి అట్లాగే వైఎస్ సునీత గారి మీద అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. సో అది చూసినటువంటి రవీంద్రారెడ్డి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు కేసు నమోదు చేసి దీనికి కారకుల మీద మన ఎస్పీ గారు 2 టీములను ఫామ్ చేయడం జరిగింది. ఈ యొక్క సైబర్ సెల్కి సంబంధించినటువంటి ఎస్ఐ అండ్ మన పులివెందుల సి శంకర్ రెడ్డి అండ్ అరుణ్ కుమార్ రెడ్డి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు, ఎందుకంటే ఇది ఈ అబ్యూజ్ చేసినటువంటిది సోషల్ మీడియాలో వైరల్గా మారి అది అనేక తప్పిదాలకు దారితీస్తుండగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే కారకులో ఈ కారకుడైనటువంటి ఉదయ్ భూషణ్ అనేటటువంటి అతన్ని, విశాఖపట్నానికి సంబంధించిన అతన్ని నిన్న సాయంకాలం అరెస్ట్ చేసి తర్వాత ఇందుకు కారణమైనటువంటి ఇతరత్ర కారణాలన్నింటినీ చూపుతూ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కారణం చేత మనం చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో ఇష్టానుసారం ఎవరైనా బాధ్యత లేకోకుండా ఇట్లాంటి పోస్టులు పెట్టి, సో ఈ యొక్క రాజకీయ కక్షలకు కానీ లేకపోతే ఇటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కక్షలు పెంచడానికి కానీ కారణమైతే తప్పకుండా గట్టి చర్య తీసుకుంటాం. సోషల్ మీడియాలో ఎవరైనా ఉన్నట్లయితే అందుకు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ నెల 3వ తారీఖు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ప్రకృతి ప్రేమికులకు కన్నుల విందుగా కనిపించే దట్టమైన అటవీ ప్రాంతం. జలజల పారే వాగులు, వంకలతో ఉండే ఈ ప్రాంతం రంపచోడవరం ఏజెన్సీ అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న గుడిసె వ్యూ పాయింట్లో సూర్యోదయం ఎంతో ప్రత్యేకమైంది. పాల నురుగ లాంటి మేఘాల మధ్య నుండి ఉదయించే సూర్యోదయం చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గుడిసె వ్యూ పాయింట్ నుండి మా ప్రతినిధి చిరంజీవి మరింత సమాచారం అందిస్తారు. సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో ఉన్న ఈ గుడిసె టూరిజానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అయితే ఇక్కడికి రావడానికి చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న జర్నీతో ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వేలాది మంది టూరిస్టులు మరియు ప్రకృతి ప్రేమికులు కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది టూరిస్టులు ఉన్నారు. వారిని అడిగి ఎక్కడి నుంచి వచ్చారు సమాచారం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ మాది భద్రాచలం వచ్చాం. అక్కడి నుంచి పాపకొండలు చూసుకొని తర్వాత మారేడుమిల్లి అండ్ గుడిసె చూసుకోవడానికి వచ్చాం. ఎస్పెషల్లీ సన్ రైజ్ చూడాలనే వచ్చాం అనమాట. ఇంత దూరం మేము నిజంగా మంచి ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారి ఈ ప్లేస్కి రావాలి. అది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఖచ్చితంగా చూడాలి. అండ్ ఈ ఫాగ్ సన్ రైజ్ కానీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాకు. ఎలా ఉన్నాయండి ఫెసిలిటీస్ ఇక్కడ? ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నట్లయితే? అయితే చాలా దారుణం అండి. నిజంగా గవర్నమెంట్ బేసిక్ ట్రాన్స్పోర్ట్ లేదా బేసిక్ రోడ్స్ అన్న వేయాలి. ఎలక్ట్రిసిటీ లేదు, బేసిక్ రోడ్స్ లేవు. అసలు మేమైతే లిటరల్లీ ఆఫ్ రోడ్ లాగా వచ్చాము కార్లో. ఒక 2 hours కార్లో ఆఫ్ రోడింగ్ గా వచ్చాం అనమాట.
మా వెహికల్స్ అన్ని కింద పెట్టేసి ఇక్కడ వేరే లోకల్ వెహికల్స్ ఉంటాయి, సో ఆఫ్ రోడింగ్ వెహికల్స్ వాటిల్లో వచ్చామన్నమాట. రోడ్ అయితే మరీ డేంజరస్గా ఉంది, అస్సలు సేఫ్ కాదు. బట్ ఈసారి ట్రై చేయాలని వచ్చాం, కానీ గవర్నమెంట్ మినిమం రోడ్స్ లాంటివి వేయాలి, ఇక్కడ జనాలకు కూడా బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలి, ఎడ్యుకేషన్ లాంటివి, ఇక్కడ పవర్ సప్లై లాంటివి ఇవ్వాలి. అవి కొంచెం ల్యాక్ ఉన్నాయండి ఇక్కడ చెప్పాలంటే. ఇంత మంచి ప్లేస్లో వీళ్ళు గవర్నమెంట్ ఇంకొంచెం ప్రొవైడ్ చేసి ఉండొచ్చు, టూరిస్టులకు కానీ ఎవరికైనా మంచి మంచి ప్లేసెస్ కానీ హోటల్స్ కానీ అన్ని ఇవ్వచ్చు. అది కొంచెం ల్యాక్ అనే చెప్పాలి. అంటే ఎక్స్పెన్సెస్ తో చూసుకున్నట్లయితే కనుక బడ్జెట్ లోనే ఉందా, లేదంటే ఎక్కువగా అమౌంట్ డిమాండ్ చేయడం అలాంటి ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తున్నారు? అంటే డిపెండ్స్ అండి, బడ్జెట్ అనేది డిపెండ్స్, ఎవరెవరి బడ్జెట్ వాళ్ళది. బట్ మరీ హై ప్రైజెస్ అయితే ఏం లేవు, కొంచెం వాళ్ళు బతకగలిగేటట్టు ఉన్నాయి బిజినెస్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ ఫుడ్ కానీ వాళ్ళు ఇచ్చే టెంట్స్ కానీ రూమ్స్ కానీ పర్వాలేదు, మరీ హై బడ్జెట్ లేవు, బేసిక్లో కూడా ఉన్నాయి, పర్వాలేదు. మేడం మీకు ఎలా అనిపించింది మేడం మీ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో చాలా బాగుంది. బట్ వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తే మాత్రం కొంచెం బాధగానే ఉందండి. అంటే చదువు అనే కాదు, వీళ్ళకి కనీసం మినిమం కరెంట్ రహదారి కూడా లేదు వీళ్ళకి. ఇంకా చదువు గురించి అయితే మాట్లాడుకోవాలి అవసరమే లేదు, అసలు అది ఒకటి ఉందని కూడా వీళ్ళకి తెలుసో తెలీదో. సో జనాలకి ప్రపంచానికి దూరంగా వీళ్ళు అంటే ఫుడ్ ఉంటే చాలు అనే రకంగా బతుకుతున్నారు. సో అట్లీస్ట్ గవర్నమెంట్ అన్న వీళ్ళకి హెల్ప్ చేయగలిగితే సో బాగుంటుందండి. అయితే ఈ గుడిసె టూరిజం కి కూడా ఎంతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గనక ఇటు లంబసింగి, పాడేరు, అరకు, ఈ గుడిసె ఇప్పుడు ఇది కూడా చాలా ప్రాముఖ్యత పొందింది. ఒక పక్కన చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా ఈ రోడ్డుకి రావాలంటే గనక కూడా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితేనే మాత్రమే ఈ ఏరియాకి రాగలరు, ఎందుకంటే ఈ రోడ్ అంతా ఫుల్ ఘాటీ రోడ్డుతో ఉంటుంది. ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితేనే మాత్రం ఇటు బొలోరా ఇలాంటి ఆఫ్ రోడ్ వెహికల్స్ తోటి ఈ ప్రాంతానికి సురక్షితంగా రాగలరు. చిన్న వెహికల్స్ తోటి అయితే చాలా ఇబ్బంది పడతారు. లేదంటే గనక మారేడుమిల్లులో అక్కడ స్టే చేసి అక్కడ నుంచి టూరిజం వెహికల్స్ ఉంటాయి, వారితో పాటు వస్తే ఇక్కడ సేఫ్ గా ఉండొచ్చు. పైకి వచ్చేటప్పుడు కూడా వాటర్ కనీసం ఇవన్నీ కూడా తెచ్చుకోవడం బెస్ట్, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు. ఈ ఓన్లీ స్పాట్ చూడడానికి కొండ కింద నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ పైకి వాక్ చేసి వస్తే కనుక ఎర్లీ మార్నింగ్ 6:30, 7 కల్లా మీకు సన్ రైజ్ కనిపిస్తుంది. ఈ సన్ రైజ్ చూడడానికి ఇక్కడ సుమారు 500 నుంచి 1000-2000 మంది దాకా కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ తో చిరంజీవి, 99 టీవీ, గుడిసె. నెల్లూరు జిల్లా నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేరు ఖరారైందన్న నేపథ్యంలో టీడీపీ పార్టీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. మొదటి నుంచి 10 సంవత్సరాలు టీడీపీని నమ్ముకుని పార్టీ కోసం పనిచేసి ఇన్ఛార్జిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావును కాదని కొలుసు పార్థసారథికి ఇవ్వటాన్ని ముద్రబోయిన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీ అధిష్టానం నుంచి వార్త వస్తుందని చూస్తున్నారని అంటున్నారు. ఈలోపే నూజివీడులో కొలుసు పార్థసారథి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఫ్లెక్సీలలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఫోటోను చించివేయటం వివాదాస్పదంగా మారింది. దీంతో టీడీపీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ముద్రబోయిన పార్థసారథి వర్గీయుల మధ్య గొడవ తారాస్థాయికి చేరటంతో సారథికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అధిష్టానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎవరిని నిర్ణయిస్తుందో, ముద్రబోయినను బుజ్జగిస్తుందో లేక సారథిని బుజ్జగిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలిలో దారుణం జరిగింది. నీళ్ల బకెట్లో పడి 3 ఏళ్ల బాలుడు సాత్విక్ మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భార్య మౌనిక అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతోనే ప్రియుడు శివశంకర్ రెడ్డితో కలిసి తన కొడుకును హత్య చేసిందని ఆ మృతుని తండ్రి ఆరోపించాడు. బాలుని ఒంటిపై గాయాలు కూడా ఉండటంతో తండ్రి అనుమానానికి బలం చేకూరినట్లయింది. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు శివశంకర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. 2 జూనియర్ వైద్య విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి 2 విద్యార్థులను ట్రిమ్మర్తో గుండు మీసాలు గీసి బెదిరింపులకు గురిచేశారు. భయభ్రాంతులకు గురైన బాధిత విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు జరిగిన ఈ ర్యాగింగ్ తోటి విద్యార్థులకు జరగవద్దంటూ జూనియర్ వైద్య విద్యార్థులు వైస్ ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు.
ర్యాగింగ్ విష సంస్కృతిని రూపుమాపాలని ఎన్ని చట్టాలు ఉన్నా అమలుకు నోచుకోవటం లేదని విద్యార్థులు వాపోయారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిపై మొదట్లోనే కఠినంగా వ్యవహరిస్తే ఇలా జరిగేది కాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు స్వగృహ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్వగృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబు, భార్య రమాదేవి, కొడుకు యశ్వంత్ చౌదరి, ఇక్షిత దంపతులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భారీగా హాజరయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ శ్రేణులు, అమిలినేని సురేంద్రబాబు అభిమానులు పాల్గొన్నారు. నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం అభ్యర్థిగా శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం జరిగింది. ఆయన మాకు అందులో భాగంగానే నియోజకవర్గానికి వెళ్ళి కావాల్సిన పనులన్నీ మొదలు పెట్టమని సంకేతాలు ఇచ్చారు. దాని గురించనే ఇవాళ కళ్యాణదుర్గం పట్టణంలో మేము ఒక స్థిర నివాసం అలాగే ఒక ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని ఇవాళ ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కళ్యాణదుర్గం ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వివరాలు మాకు తెలియంగానే మేము మీకు తెలియపరుస్తామనేసి తెలియజేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం అభ్యర్థిగా శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం జరిగింది. ఆయన మాకు అందులో భాగంగానే నియోజకవర్గానికి వెళ్ళి కావాల్సిన పనులన్నీ మొదలు పెట్టమని సంకేతాలు ఇచ్చారు. దాని గురించనే ఇవాళ కళ్యాణదుర్గం పట్టణంలో మేము ఒక స్థిర నివాసం అలాగే ఒక ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని ఇవాళ ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కళ్యాణదుర్గం ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని